హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గోంగూర రోటి పచ్చడి చేసుకుందాం. ముందుగా నేను బాండలు పెట్టేసుకొని కొద్దిగా నూనె వేసుకున్నానండి. దాంట్లో కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకొని ఎండుమిరపకాయలు ఒక 20 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేపేసుకున్నాను. బాగా వేపేసి పక్కన పెట్టేసుకుందాం. ఎండుమిరపకాయలని ఇట్లా వేపుకోండి, మరి నల్లగా వేపుకోబాకండి, ఇట్లా వేపుకోండి. ఇప్పుడు గోంగూరని బాగా కడిగి 2-3 సార్లు కడిగేసి ఇదే ఆయిల్లో వేసుకొని మనం ఉడకబెట్టుకోవాలి. ఇదండి, ఇట్లా ఉడకబెట్టుకుంటే దగ్గరకు వచ్చేస్తుంది. నేనైతే 3 కట్టలు తీసుకున్నానండి గోంగూర. ఇదండి, కొద్దిగా ఇంగు వేసాను. ఇంగు వేయడం వల్ల ఈ గోంగూర పచ్చడికి సూపర్ టేస్ట్ వస్తుందండి. ఖచ్చితంగా ఇంగు అయితే వేసుకోండి మీరు. ఇదో ఇలా ఒక 5 నిమిషాలకి బాగా ఇలా మనకి మగ్గిపోయి దాంట్లోంచి వాటర్ వచ్చేస్తాయి. పక్కన పెట్టుకొని రోల్ తీసుకొని దంచుకుందాం. ఇప్పుడు రోల్ తీసుకుని ఎండుమిరపకాయలు వేసాను, కొద్దిగా ఉప్పు వేసుకున్నాను సరిపడా, వేసుకొని బాగా దంచుకుంటున్నాను. ఇలా బాగా దంచేస్తే గోంగూర పచ్చడి అనేది ఈ రోట్లో దంచుకుంటేనే మీకు టేస్ట్ అనేది అదిరిపోద్దండి. ఇదండి, ఇలా దంచేసాను. ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా గోంగూరని, దాన్ని తీసుకొచ్చి దీంట్లో వేసేద్దాం. ఇదండి, వేసేసాను. బాగా కలిపేసి ఇట్లా రౌండ్గా తిప్పేసామంటే అంతే అండి, సింపుల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ఉల్లిపాయను తీసుకొని బాగా దంచేసి కలిపేసుకుందాం. అంతే, గోంగూర పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.